ఇప్పుడు అది చేసేసుకుంటే లవర్ అయిపోడు. ఆయన నాకు కిస్ చేశాడు అనుకో, ఆయనకి నేను లవర్ అయిపోను. ఆయనకి నేను లవర్ అయిపోను. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? మీరు మమ్మల్ని చూసి తిట్టుకుంటారని బ్యాడ్ కామెంట్స్ పెడతారని మీరు ఏం చేస్తారని ఎలాగో ఒకలాగా మమ్మల్ని పైకి లేపుతారని పొద్దున్నే బేవస్గాళ్ళు ఎక్కువైపోయారు. సో అందుకే ఇంకా ఈ రోజున ఏదైతే దిబిడి అయిపోవాలి, లక్కీ దింపాను కిందకి ఈ రోజున మళ్ళీ వీడియోలకి. మామూలుగా ఏంటే ఆ లుక్ ఏంటి, మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. ఏం కాదు, మసాలాలే కావాలి వాళ్ళకి. శుద్ధి పూసిని అని మనం చేసావనుకో నేనే నీచుండు అనుకుంటే నికృష్టుడు ఇదేదో మసాలా వేసారు, గరం మసాలానా లేకపోతే మామూలు మసాలానా అని చూసుకుంటా పోతారు. శ్రీ వీడెవడరా జగదాంబ సెంటర్ లో జమ్మ సీడీలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. గేట్ పక్కన మంచిగా ఒక హీరోల నాగ చైతన్య గారు. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే అయితే ఎడిటర్ కి ఇచ్చిందంటే ఎడిటర్ బాగొట్టాడు, లేదు వీడియో ఉంది. ఆ మొహం చూడండి, చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే ఆ వీడియో అప్లోడ్ చేయలేదంట, మేము చాలా బాధపడుతున్నాం. మంచిగా నా కోసం చీర కట్టింది. పనికి మాలిన వెధవా, నువ్వు బతికుంటే ఇంకా ఎంతమంది జీవితాలు పాడవుతాయో. ఆ రోజు చీరగట్ట ప్రతిదీ డ్రెస్లు అయిపోతున్నాయి. చీర కట్టింది. ఆ రోజు చీరగట్ట ప్రతిదీ కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. తర్వాత ఒకటి రష్మికను ఎవరో విజయ్ దేవరకొండ అంటే చిన్న సాంగ్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? అది బయటికి రాలా, వస్తుంది త్వరలో రాబోతుంది. గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా, మనిషి ఎవరన్నా జంగితే పుట్టిండా? లంజోడుకు అట్లా మాట్లాడడానికి ఇప్పుడే తల అయితే తిరుగుతా ఉంది. గౌరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా? నేను ఇప్పుడు ఏరాల, నేను అసలే వంగలే అయితే నువ్వు వంగో, నేను ఎక్కుతా. వద్దురా నన్ను అడిగిరి అమ్మా అంటానప్పుడు నేను ఇంకా ఎందుకు పని చేయను. నేను వంగుతానంటే ఎక్కు, నువ్వు వంగుతానంటే ఎక్కనేవు. ఇలా అలా చెప్పు. అదే మ్యాటర్. వంగలేనోడు మంగళవారం అంటారు కదా. నేను వంగుతా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఎత్తుకో నిరూపించు. నీ వంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు, మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? తెగ గుర్తొచ్చినప్పుడు, రెండు చేతులెత్తి జుట్టు ముడిసి